విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు కిసాన్ బంధు మిత్రుల సహకారంతో ఈ బొమ్రాస్పేట్ మండలంలో సుమారు 4 కుటుంబాలకు మనము ప్రతి సంవత్సరం కూడా ఒక 12,000 రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా మనం సహకరిస్తా ఉన్నాం. ఈ కిసాన్ బంధు మిత్రులు సతీష్ స్నేహ వాళ్ళు మరి ఈ యొక్క కుటుంబాలను దత్తత తీసుకొని వారి యొక్క పిల్లల చదువులకు వారికి కావాల్సినటువంటి మౌలిక అవసరాల కొరకు ప్రతి సంవత్సరం కూడా ఒక 12,000 రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా చేయూతనిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక అనిల్ కుమార్ మరి శ్రీయారెడ్డి సార్, బాకారం చంద్రశేఖర్, గౌరారం గోపాల్ మరియు కాశీపతి అన్న ద్వారా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గత 13 సంవత్సరాల నుండి వాళ్ళు రైతు ఆత్మహత్య కుటుంబాలకు చాలా సహకారం అందిస్తా ఉన్నారు. కరోనా సమయంలో కూడా వాళ్ళు చాలా రకాలుగా మరియు మెడికల్ కిట్లను కానీ లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ మరి పల్స్ ఆక్సిమీటర్లు కానీ ఆ రోజు విద్యా వాలంటీర్లు మరి జీతభత్యాలు లేవంటే వాళ్ళకి కావాల్సిన గ్రాసరీలు కానీ మరి అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్య కుటుంబాలకు వాళ్ళ ఆర్థికంగా చేయూతనివ్వడం కాకుండా వాళ్ళకు పెట్టుబడి సాయంతో పాటుగా వాళ్లకు నాణ్యమైనటువంటి విత్తనాలు అదేవిధంగా వాళ్ళ పిల్లల యొక్క బాగోగుల కొరకు కూడా వాళ్ళ ఆర్థికంగా మేము సేవ చేస్తూ వస్తా ఉన్నాం. మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ముఖ్య భూమిక పాటించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబాలకు చేయూతను అందిస్తా ఉన్నది. మరి అదే సందర్భంలో బొమ్రాస్పేట్ మండలానికి చెందినటువంటి మరి అరుణమ్మ, బాబు, కార్తిక్, సిద్ధు మరియు అదే విధంగా భాగ్యమ్మ మరియు కార్తికేయ ఈ పిల్లలని గత 6 సంవత్సరాల నుండి మరి మొదటి 2-3 సంవత్సరాలు సంవత్సరానికి ఒక 10,000 చొప్పున, ఆ తర్వాత ఇప్పుడు కొంత వాళ్ళకు అవసరాలు పెరిగినాయి కాబట్టి మరి ఈ సంవత్సరం నుండి సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వాలని చెప్పి కిసాన్ బంధు మిత్రులు వాళ్ళు భావించి నిన్ననే కొంత అమౌంట్ పండుగ ఉన్నది మరి వాళ్ళకి ఏదో కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కోరగానే వీళ్ళకు మనిషికి ఒక్కొక్క 5,000 రూపాయలు వాళ్ళు పంపించడం జరిగింది. మరొక కుటుంబానికి కూడా 4,000 పంపించారు. మొత్తం 14,000 పంపిస్తే మనం 3 కుటుంబాలకు మనం ఈ రోజు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా బొమ్రాస్పేట మండలానికి చెందినటువంటి అరుణమ్మ మరి సిద్ధు అనే బాబు ఇప్పుడు 6వ తరగతి చదువుతా ఉన్నాడు. కార్తికేయ కూడా 4వ తరగతి చదువుతా ఉన్నాడు. ఆ పిల్లల్ని మంచిగా చదివించాలి, భవిష్యత్తులో వాళ్ళ తండ్రి లేని లోటు కనిపించకుండా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ విద్యావంతుల వేదిక ఉంది కాబట్టి ఆ పిల్లలు అదే దిశలో కొనసాగాలని చెప్పి వాళ్ళకు భవిష్యత్తులో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కిసాన్ బంధు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులైనటువంటి మరి బాకారం చంద్రశేఖర్ గారు, గోపాల్ గారు, మరి అనిల్ గారు, అదేవిధంగా శ్రీయారెడ్డి సార్ గారు, కాశీపతి గారు, అదేవిధంగా లక్ష్మీ మేడం, విజయలక్ష్మి మేడం గారు, మరి గౌరవ మాజీ ఎంఈఓ అయినటువంటి రామరెడ్డి సారు, మరి డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ రవీందర్ యాదవ్ సార్ గారు కూడా మాకు ఎప్పుడు సహకరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు అయితే వాళ్ళ సొంత కుటుంబం లాగా మమ్మల్ని భావించి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేయూతను అందిస్తా ఉన్నారు, వాళ్ళ సహకారం అందిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా పాత్రికేయ సోదరులకు కూడా మేము పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో ముఖ్యంగా నరసింహన్న, మరి సాక్షి అంజలప్ప, మరి ఇక్కడ జ్యోతి అంజన్న, మరి అదేవిధంగా ఇక్కడ నరేష్ గారు, అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, అనంతయ్య గారు ఉన్నారు. మరి ఇంకొక చెడ్డ మనకు కలిగిన బాధకర అంశం ఏంటంటే ఈనాడు వెంకటన్న ఎప్పుడైనా ముందు వరుసలో ఉండే వ్యక్తి. ఆయన ఈరోజు భౌతికంగా మనకు లేరు. మరి ఆయనను కూడా మేము ఎప్పుడు కూడా తలుచుకుంటా ఉన్నాం. ఆ వెంకటన్న యొక్క భాగస్వామ్యం అనేది చాలా అద్భుతంగా ఉండేది, చాలా ముందు వరుసలో ఉండేది. ఆయన కూడా మేము ప్రత్యేకంగా ఈరోజు నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున, కిసాన్ బంధు మిత్రుల తరఫున ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాం. ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా మరొకసారి ఆ కుటుంబానికి దగ్గరికి పోయి వారికి కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా మేము సాయం చేయగలుగుతామో వాళ్ళను అడిగిన తర్వాత ఆ విధంగా సాయం చేయడానికి కిసాన్ బంధు యూత్ ఫర్ సేవ తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడిగా ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఇక్కడ సంఘ బాధ్యులు కూడా ఉన్నారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న సంఘ బాధ్యులకు, బొమ్రాస్పేట మండలంలో ఈనాడు వెంకటన్న చాలా ఆర్టికల్స్ విద్య మీద రాసిండ్రు. మరి గౌరవ ఎంఈఓ కానీ, జిహెచ్ఎంలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సంఘ నాయకులు, పిఆర్టీ, తపస్ మరియు యూటీఎఫ్ నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తలోగా చేయి వేసి ఎంతో కొంత మీకు తోచిన విధంగా ముందుకొస్తే ఆ కుటుంబానికి మనం కొంత ఆర్థికంగా అండగా నిలబడతామని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ దిశగా వాళ్ళ అడుగులేయాలి. నా పేరు మాకు 6 సంవత్సరాల నుండి మస్తు హెల్ప్ చేస్తుండ్రు సార్ వాళ్ళు ఒక అమ్మనైనా బాగా చూసిండ్రు సార్ వాళ్ళు లేకుంటే మేము ఉండకుండా సార్ ఈ పరిస్థితి మాకు ఇంత ఇది వచ్చిండ్రు. ఒక అమ్మ నాయనలాగా చూసిండ్రు సార్, మాకు మస్తు హెల్ప్ చేసిండ్రు. 6 సంవత్సరాల నుండి నా పిల్లల్ని మంచి వచ్చిండ్రు. మాకు బియ్యం ఇచ్చిండ్రు, కప్పుకోనికి చెద్దాలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు సార్. మాకు మస్తు హెల్ప్ చేసిండ్రు సార్.
ఒక అమ్మ నాయనల కన్నా ఎక్కువ చూసింది సార్ మాకు. మా నాయన కూడా లేడు చిన్నప్పటి నుండి. పద్మమ్మ, నా బిడ్డ భాగ్యలక్ష్మి ఈ స్కూల్లోనే చదివింది. 15 ఏళ్ళలో పెద్ద మనిషి అని పెళ్లి చేసినాక ఒక 2 సంవత్సరాలు చనిపోయిండు. ఆయన సార్ నరసింహ సార్ బిడ్డ క్లాస్మేట్. ఇక చదివినాక ఈయన ఉంటే ఆ సార్లు జాయిన్ చేసుకొని అదంతా ఆదుకుంటున్నాను. 2 ఏళ్ళు ఆయన పైసలు ఇవ్వటి. చిన్న సార్ నా బిడ్డ మస్తు ఆదుకుంటున్నారు మీరు. మాకే బాగున్నది. నిరుడగా 11,000 ఏమి ఇచ్చిండ్రు, బుక్కులు ఇచ్చిండ్రు, 7 ఇచ్చినట్లున్నారు. ఇక నా బిడ్డ లేదు ఇవాళ. మీరు మస్తు సాయం చేస్తుండ్రు. నా పిల్ల నుంచి కొట్టుకుంటున్నారు, పోమా పోమా అంటే నాకు ఇస్తారా అమ్మ అంటే ఇస్తారు, పోమా అంటానని. మీకు అందరికి నమస్కారం. మీరు ఇంతేనే మస్తు సహాయపడుతున్నారు మాకు. బొమ్రాస్పేట స్వామి వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కరస్పాండెంట్. అయితే ఈ బొమ్రాస్పేట గ్రామానికి చెందినటువంటి ఈ మోత్కూరు భాగ్యలక్ష్మి వాళ్ళ భర్త చిన్నతనం అంటే మ్యారేజ్ అయిన 2 సంవత్సరాలకే చనిపోయినందుకు వాళ్ళ అబ్బాయి కార్తికేయ మరియు చౌదర్పల్లి అరుణమ్మ ఇద్దరు కొడుకులు, పెద్ద పిల్లాడు ఆరుద్ర, చిన్న పిల్లాడు సిద్ధు, ఇద్దరు కూడా అంటే వాళ్ళు అనాథలు కాకుండా తండ్రి లేని లోటు తీర్చేటకుండా వాళ్ళు విద్యావంతుల వేదిక మరియు కిసాన్ బంధు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళ చదువుల కోసము ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేము కూడా మా స్కూల్లో మా వంతు సాయంగా వాళ్ళకి ఎలాంటి ఫీజులు తీసుకోకుండా వాళ్ళకు ఉచితంగా విద్య అందిస్తున్నాము. ఇప్పుడు మన పేరు పెద్దోట అంటే 7th వరకు ఉంది కాబట్టి 6th వరకు చదివి వాడు ఇప్పుడు పోయిండు. ఇప్పుడు కార్తికేయ 4th చదువుతున్నాడు. ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా బాగా చదువుతున్నారు. మంచిగా మార్క్స్ కూడా చాలా ఉన్నతంగా వస్తున్నాయి. బాగా చదువుతారు. భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థానాల్లో స్థిరపడాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం.